సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నవి అన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే తన స్వజనులు, తన సొంత ప్రజలు, 12 గోత్రాల ప్రజలు. అందులో ఒక గోత్రం బెన్యామీను. ఈ పౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రీకుడు. అయితే ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అనేది నా హృదయం యొక్క అభిలాష, నేను దేవునికి చేసే ప్రార్థన అన్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండవ మాట ఏం చెప్పాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. భూమి మీద చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రజలందరిలో ఇశ్రాయేలీయులు దేవుని యందు ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారని వాళ్ళని గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నా. మంచి ఆసక్తి పరులే దేవుడంటే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, అర్థమైందా, తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చెప్తున్నాడంటే, మంచి ఆసక్తి పరులు, మంచి భక్తి పరులు, కానీ వాళ్ళ ఆసక్తి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ క్రమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు ఏర్పరిచిన దారి ఒకటి ఉంది, ఆ దారిని వాళ్ళు అసలు చూడనైనా చూడలేదు. దాన్ని త్రోసిపుచ్చి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అబ్బాయి బాగా కష్టపడతాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదన్నట్టు చెప్పాడు. అది విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు. అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి పొలం దున్ని వ్యవసాయం చేసి నానా బాధలు పడి వ్యవసాయం చేస్తుంటాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదు. అంత పనోడు మా ఓడు అన్నట్టు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారు, చాలా గొప్ప భక్తి పరులు, కానీ జ్ఞానశూన్యమైన భక్తిని, ఆసక్తిని వాళ్ళు కనపరుస్తున్నారు. వాళ్ళు చేసే భక్తి వాళ్ళని రక్షింపలేదు అనే మాట మాట్లాడి ఈ 2 విషయాల మీదనే మనం ఫోకస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి అనేది నా హృదయవాంఛ, నా దేవుడికి నేను చేసే ప్రార్థన అన్నాడు. మరి పౌలు ఇంతగా ప్రార్థించాడు, హృదయంలో ఇంతగా వాంఛించాడు.